హాయ్, హలో, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, నా పేరు సాయికృప. నా ఛానల్లో డైలీ వ్లాగ్స్, రొటీన్ వ్లాగ్స్, ట్రావెలింగ్ వ్లాగ్స్, బేబీ రిలేటెడ్ వ్లాగ్స్ అయితే ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు అండ్ నా వీడియోని లైక్ చేసి చూడండి. అండ్ ఫుల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ మధ్య హైప్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇష్టమైతే ఆ హైప్ అనే బటన్ని కూడా నొక్కండి మీకు కనిపిస్తే. సో దానివల్ల ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ యూ. సో ఇప్పుడైతే నావి చూసే వాళ్ళైతే రోజు మార్నింగ్ రొటీన్ తోటి స్టార్ట్ చేస్తుండే వంటగదిలో వంట చేసుకుంటా. ఈరోజు మాత్రము ఇది వేరే వ్లాగ్. వంట అయితే చూపించట్లేదు నేను ఈరోజు. ఇదేంటంటే నేను పీరియడ్స్ తర్వాత నా రొటీన్ ఎలా ఉంటుంది, నేను ఎలా హౌస్ అంతా క్లీన్ చేసుకుంటాను అనే బ్లాగ్ అయితే తీశాను. సో అదైతే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. నాకైతే ఎంత హెయిర్ ఫాల్ అవుతుందంటే అర్జున్ పుట్టాకైతే ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. నేను మామూలుగా అయితే నేను ఇదంతా కూడా అంత పెద్దగా పట్టించుకోను. హెయిర్ దూకున్నామా, రబ్బర్ వేసుకున్నామా అనేసి ఉంటుంది. ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే చూస్తుంటే అనిపించింది, ఏంటి అసలు హెయిరే లేదు, ఇంతవరకు నేను అంత హెయిర్ ఊడిపోయిందని కూడా నాకు అసలు అర్థమే కాలేదు ఈ వీడియో చూసేవారికి. ఎంత అనుకుంటానో అసలు హెయిర్ కేర్ తీసుకోవాలి, హెయిర్ రొటీన్ కూడా ఫాలో చేయాలి అని ఎక్కడో చోట ఫెయిల్ అయిపోతాను నేను. చేస్తే మహా అయితే ఒక 2 రోజులు చేస్తానేమో. ఏది చేసినా కూడా ఒక 2 సార్లకు మించి ఎక్కువ చెయ్యను. అంతలోగానే అయిపోతుంది నాకు. మళ్ళీ హెయిర్ ఫాల్ అవుతుంటే మాత్రం బాగా ఫీల్ అయిపోయి బాగా స్ట్రెస్ తీసుకుంటా. దానివల్ల ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంటుంది. తర్వాత మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది, అబ్బా మెయింటైన్ చేయాలి, వేరే వాళ్ళ జుట్టు బాగుంది, మన జుట్టు కూడా బాగుండాలి అనిపిస్తుంది. కానీ చేయడానికేమో బద్ధకం, చేత కాదు అస్సలు. ఒక్కొక్కసారి చేస్తేనేమో ఎంత విపరీతంగా చేస్తానంటే ఒక్కొక్కసారి అయితే అస్సలకే చెయ్యను. అదో అంటారు కదా, అతివృష్టి అనావృష్టి అని, ఆ టైప్లో ఉంటా అన్నట్టు నేను. సో నేనైతే మార్నింగే బెడ్షీట్స్ అవన్నీ కూడా మిషన్కి వేసేసాను. అండ్ తర్వాత ఇంకా తనకి లంచ్, టిఫిన్ అదంతా చేసి ఆఫీస్కి పంపించేశాను. సో రోజు అదొక రొటీన్ ఉంటుంది. ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చక్కగా రెడీ అయిపోయి వెళ్తూ ఉంటే మా వాడు కూడా నేను కూడా వెళ్తా అని రెడీ అయిపోయి వెళ్తాడు. మళ్ళీ నేను రోజు కిందికి వెళ్ళి వాడిని మళ్ళీ పైకి తీసుకురావాలి. అలా ఉంటుంది రోజు. సో ఇక తను కూడా వెళ్ళిపోయాక మేము కూడా టిఫిన్ తినేసి అర్జున్ ఆడుకుంటా ఉన్నాడు. అండ్ ఇక్కడ కర్టెన్స్ కూడా నేను తీసేస్తాను, ఎందుకంటే మనం అటు ఇటు తిరుగుతాము, ముట్టుకుంటాము కదా, అందుకనేసి ఇల్లంతా శుద్ధి చేసుకుంటాం కాబట్టి దాంట్లో కర్టెన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి కర్టెన్స్ కూడా తీసేసి అన్నీ ఒకటేసారి లేకపోతే 2 రౌండ్స్కి వేసేస్తాను కర్టెన్స్. తర్వాత అయితే మొత్తము హౌస్ మొత్తం మాప్ పెట్టేసి చీపురుతో ఊడ్చేసి మాప్ పెట్టేసి పసుపు నీళ్ళు అయితే చల్లేసుకుంటాను. అంటే మనకి ఏదైనా తెలిసి తెలియక ముట్టుకున్నా కూడా పసుపు నీళ్ళు చల్లుకుంటే ఏదైనా ఉన్నా కూడా పోతుంది అంటారు కదా, అలాగా అన్నట్టు. సో మొత్తం పసుపు నీళ్ళు అన్నీ చల్లేస్తాను. ఆ తర్వాత అయితే దేవుడి గది శుభ్రం చేసుకుంటాను. యూజువల్గా అయితే ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ అయితే అస్సలు క్లీన్ చేయొద్దు అంటారు కదా దేవుడికి సంబంధించినవి. అందుకే ఆ రోజు మటుకు అస్సలు తీయను, మిగతా డేస్ మాత్రం తీస్తాను. సో ఆ రోజు ఇక దేవుడిది మొత్తం కూడా క్లీన్ చేయాలి అనుకున్నాను. ఏమవుతుందంటే మనము ధూపం వెలిగిస్తాం కదా, ధూపం వెలిగించి ఆ పైన పెట్టేస్తాను, ఇల్లంతా మంచిగా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి. అర్జున్ ఏం చేస్తాడంటే ఆ ధూపానికి వచ్చిన పౌడర్ అంతా కూడా ఆ పైన అంతా చల్లుతూ ఉంటాడు. ఎన్నిసార్లు తుడిచినా మరకలు పడిపోతూ ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈసారి నేను మొత్తం బయటికి తీసుకెళ్ళి అయితే వాటర్తో కడిగాను. యాక్చువల్గా ఈ మందిరాన్ని కడగకూడదు వాటర్ తోటి, జస్ట్ వాటర్తో తుడవాలి. లేకపోతే పైనుండే ఆ పెంచు అనేది అంతా కూడా ఊడొస్తుంది అన్నట్టు. సో అలానే జరిగింది. చూడ్డానికి ఇంత మంచిగా ఉంది కదా, కానీ లోపలంతా డొల్లలాగా ఉండిపోయింది. నేను వాష్ చేసే కొద్దీ కొంచెం కొంచెం ఊడొస్తుంది, కానీ తప్పదు, ఈసారి మాత్రం వాష్ చేయాలి అనుకున్నాను. అందుకని అందులో ఉండే సామాన్లు అవన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేశాను. దేవుడి ఫోటోలు నేను ఆల్రెడీ గచ్చంతా కూడా, కిచెన్ గచ్చంతా కూడా మంచిగా క్లీన్ చేసేసుకున్నాను. యాక్చువల్గా కింద పెట్టి కూర్చొని బొట్లు పెట్టచ్చు. అర్జున్ ఏం చేస్తాడంటే నాకు ఒకటికి 100 పనులు చేసి పెడతాడు. ఇప్పుడు నేను మంచిగా గంధం అక్కడిక్కడ పూసి కుంకుమ పెట్టేసి బొట్లు పెడతాం కదా, వాడేం చేస్తాడంటే
ఫోటో అంతా కూడా వేసి రుద్దుతాడు. మనం ఎంత వద్దంటే అంత మొండికేస్తాడు. అందుకని చెప్పేసి నేను కింద పెట్టి చేస్తుండే ఒకసారి. ఇప్పుడు మొత్తం మానేశాను. కిచెన్ గచ్చంతా కూడా మంచిగా సర్ఫ్ రిన్ సోప్ అదంతా వేసి కడిగేసి దేవుడి ఫోటోలు అక్కడే పెట్టి మంచిగా క్లీన్ చేసేసి బొట్లు పెట్టేస్తాను అన్నట్టు. ఇంకా మా అర్జున్ అయితే నేను ఏ పని చేస్తే ఆ పని వచ్చేసి హెల్ప్ చేస్తూ ఉంటాడు. నేను చేస్తా అని వస్తాడు. సరేరా ఇక్కడ వాటర్ పోయి అక్కడ వాటర్ పోయి అని నాకు కూడా దొరికిడు కదా అని చెప్పేసి పని చేయించుకుంటూ ఉంటాను. నేను అట్లా అంటున్నానని చెప్పి ఈ మధ్య పని చేయడం కూడా వాడు మానేశాడు. అరే చెయ్యరా అంటే అస్సలకి చెయ్యట్లేదు ఈ మధ్య. వాడు కూడా పెద్దవాడు అయిపోతుంటే ఆ ఊరికే పని చేయించుకుంటుందని తెలుస్తుందో ఏమో తెలియదు, కానీ చెయ్యరా అంటే అస్సలు చెయ్యట్లేదు. సో నేనైతే ఇక్కడ మంచిగా అదంతా కడిగేసాను లోపల. అందులోని మనం హారతి ఇచ్చినప్పుడు అంత పైకి వెళ్ళిపోయిద్ది కదా, ఆ మసి అదంతా అట్లనే ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం బాగా రాకి కడిగేసి పెట్టేశాను అన్నట్టు. సో అది మంచిగా బయట ఆరబెట్టేసి ఇక్కడ అంతా అయితే క్లీన్ చేయడానికి కొన్ని వాటర్ తీసుకున్నాను. ఇందులో అయితే నేనేమి కలపను, జస్ట్ కిందనే కాబట్టి. ఫస్ట్ కింద పేపర్ వేస్తుంటే అంత అటు జరిపిన చినిగేది, ఊరికి అటు ఇటు కదిలేది. తర్వాత పేపర్ వేయడం కూడా మానేశాను. మనం అదంతా నీట్గా క్లీన్ చేసేసి దాని మీద చిన్నగా ఏదైనా ముగ్గేసేసి దాని మీద మళ్ళీ మందిరం పెట్టేస్తాను. సో ఇక్కడ ఇంకా తర్వాత వచ్చేసి అయితే మొత్తం నేను క్లీన్ చేస్తున్నాను. ఇందులో అయితే వాటర్లో కొంచెం మనకి జవాదు పౌడర్ దొరుకుతుంది. కొంతమంది పాలేసి కూడా క్లీన్ చేస్తారు. కాకపోతే అదంతా అసలు చేస్తారో చేయరో నాకు తెలీదు అంత క్లారిటీగా. నేను కొంతమంది చేస్తుంటే చూశాను. నేను మాత్రము ఇందులో కొంచెం పసుపు పసుపు కొంచెం జవాదు వేసేస్తాను. జవాదు అయితే ఎంత మంచి స్మెల్ వస్తుందో. దేవుడికి యూజ్ చేస్తే జవాదు చాలా మంచిదంటారు. అంటే ఆ మంచి సెంట్ స్మెల్ దేవుడికి చాలా ఇష్టంగా ఉంటుందంట. సో అందుకని చెప్పేసి దాంట్లో కొంచెం జవాదు పసుపు వేసేసి ఫస్ట్ మొత్తం తడిగుడ్డతోటైతే మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ పొడిగుడ్డతోటి మళ్ళీ మొత్తం క్లీన్ చేసేసుకొని బొట్లు అయితే పెట్టేసుకుంటాను. నా దగ్గర చాలా లిమిటెడ్ దేవుళ్ళే ఉంటారు, ఎందుకంటే ఎక్కువ పెట్టుకొని నేను వాటన్నిటినీ క్లీన్ చేయలేను. మేము సపరేట్గా వచ్చినప్పుడే కొన్ని మాత్రమే తెచ్చుకోవాలి అనుకున్నాము. అందులోనూ నేను చాలా నిష్టగా ఇష్టంగా పూజ చేసేది థర్స్డే రోజు. మిగతా రోజుల్లో మామూలుగా అయితే చేసేస్తాను అట్లా అనేసి అనుకుంటాను. ఒక థర్స్డే రోజు మాత్రం ఏదైనా పలహారం అట్లా వండి దేవుడికి సమర్పించుకొని అలా చేసుకుంటాను అన్నట్టు. అండ్ ఆ రోజు ఇంకా నేను ఫాస్టింగ్ కూడా ఉంటాను. అందుకే సో నేను ఇది మేబీ వెనస్డే అనుకుంటా క్లీన్ చేస్తుంది. నెక్స్ట్ డే థర్స్డే కాబట్టి ఖచ్చితంగా వెనస్డే అయితే క్లీన్ చేసేసుకుంటాను. మళ్ళీ నేను ఫొటోస్ కొంతమంది రోజు క్లీన్ చేసేసి రోజు బొట్లు పెడతా ఉంటారు కదా, నేనైతే అలా కాదు. మనం ఎప్పుడైతే పీరియడ్స్ ఉంటాం నెక్స్ట్ డే క్లీన్ చేసుకుంటాం కదా, అప్పుడే క్లీన్ చేసుకుంటాము. నేను మళ్ళీ పీరియడ్స్ వచ్చి క్లీన్ చేయాలి అన్నప్పుడు మళ్ళీ అప్పుడు మొత్తం బొట్లు పెట్టినవి అన్నీ కూడా క్లీన్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా బొట్లు పెట్టేసుకుంటాను. ఇక్కడ నేను బొట్లు పెడతా ఉంటే నేను పెడతా అని వచ్చాడు. కింద కూర్చున్న అదే, పైన నిల్చొని పెట్టినా కూడా అదే. ఏ పని చేసినా కూడా వాడు చక్కగా వచ్చి నేను చేస్తా అంటాడు. కొన్ని పనులు మాత్రం మంచిగా చేస్తాడు, కొన్ని పనులలో మాత్రం నాకు డబల్ పనులు పెడతా ఉంటాడు. మళ్ళీ దేవుడి దగ్గర మనకి ఏదో నాటిట్ అయినా కూడా అదొకటి డౌట్ ఉండిపోతుంది. అమ్మో ఏంది ఇట్లా అయిపోయింది, ఏమైనా అవుతుందా అన్న డౌట్ ఉంటుంది కదా. నేను ఆ పర్సన్ని, అందుకే దేవుడి దగ్గరికి వాడిని మ్యాక్సిమం రానియను. కానీ పూజ చేసేటప్పుడు మాత్రం నా దగ్గర కూర్చోబెట్టుకొని పూజ చేస్తూ ఉంటాను. యాక్చువల్గా అది చాలా మంచిది. పిల్లల్ని చిన్నప్పటి నుంచి మన దగ్గర కూర్చోబెట్టుకొని ఎలా పూజ చేయాలి, దేవుడి పేర్లు వాళ్ళ గురించి చెప్పడము, వాళ్ళకి పెద్దగాయక కూడా వాళ్ళు చేసినా చెయ్యకపోయినా వాళ్ళ గురించి నాలెడ్జ్ ఉంటుంది, దేవుడు అంటే భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. అది నా ఫీలింగు. సో అందుకే వాడు చాలాసార్లు ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. నాకంటే ముందే పూజ చేసుకుందాం పద కన్నయ్య అనగానే మంచిగా చేప తీసుకొచ్చి వేస్తాడు. యాక్చువల్గా నేను ఒక షార్ట్ కూడా పోస్ట్ చేశాను, కావాలి అంటే అది నేను ఇక్కడ సింబల్ దగ్గర ఇస్తాను. ఎంత చక్కగా నాకంటే ముందే వచ్చి సాప వేసేసుకొని, ఒకవేళ పూలు ఉంటాయి కదా, పూలన్నీ కూడా తీసి పక్కన పెట్టేస్తాడు. ఇంకా మనము ఈ ధూపం వేసేది తీస్తాడు. ధూపం వేసే దాంట్లో నేను హారతి ఇచ్చేది ఉంటుంది కదా, అది పెట్టేసి ఫస్ట్ వెలిగిస్తాను. ఒత్తులు తీస్తాడు, ఇంకా ఆయిల్ తీసి బయట పెడతాడు, అన్నీ చేస్తాడు. వాడికి ఎంత మంచిగా ఇంట్రెస్ట్ ఉంటుందో దేవుడు అంటే. మనకి టీవీలో పాటలు పెట్టినా కూడా చక్కగా ఎంజాయ్ చేస్తాడు దేవుడి పాటల్ని. మామూలు పాటల్ని ఎట్లా ఎంజాయ్ చేస్తాడో దేవుడి పాటల్ని కూడా అట్లనే ఎంజాయ్ చేస్తాడు. భలే ముచ్చటగా అనిపిస్తుంది నాకు.
ఇంకా వాటన్నిటికీ కూడా బొట్లు పెట్టేశాక నా దగ్గర 3 విగ్రహాలు ఉన్నాయి. విగ్రహం చిన్న చిన్నవి అవి, పెద్ద పెద్దవి పెట్టుకోవద్దంటారు. మళ్ళీ వాటిని పెట్టుకుంటే వాటికి ఖచ్చితంగా పూజ చేయాలి. అలానే ఖచ్చితంగా రోజు నైవేద్యం పెట్టాలంట. అందుకని చెప్పేసి చిన్న చిన్నవి తెచ్చుకున్నాను. నా ప్రెగ్నెన్సీ టైంలో గోమాతని తీసుకొచ్చుకున్నాను. యాక్చువల్గా చాలామంది చెప్పారు మనం సంతానం కోసం గోమాతని పూజిస్తే చాలా మంచిదని. అందుకని గోమాతని తీసుకొచ్చి అయితే పెట్టుకున్నాను. ఇంకా సాయిబాబాది అయితే మామూలుగా నేను సాయి దివ్య పూజ అయితే చేస్తాను. ఇంకా చిన్న గణేశుడి విగ్రహము. సో అలా అన్ని పేపర్లు వేసేసి, అంతకుముందు బట్టలు వేస్తుండే, ఆ తర్వాత పేపర్లు వేయడం స్టార్ట్ చేశాను నేను. పెట్టు 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 కొరికేస్తా. ఏంటిది అది? 1 2 3 వచ్చా నీకు అసలు? కాదు, నీకు 1 2 3 వచ్చా? ఏం తింటున్నావు? 1 2 3 చెప్పు, అందరు వింటారు. అబ్బో ఇలా ఇంకా మొత్తం అట్లా దేవుడి గదినంతా శుభ్రం చేసేసుకొని సెట్ చేసుకొని మంచిగా పూజ చేసుకున్నాం. పూజ చేసుకొని కాసేపు బయట కూర్చొని వాడు ఏదో అల్లరి చేస్తుంటే చిన్నగా షూట్ చేసుకున్నాను. సో ఇక అలాగా క్లీనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఎన్ని చేసినా కూడా మళ్ళీ ఏదో ఒకటి తినడానికి చేసుకోవాలి కదా. సో ఆ రోజు అస్సలు వంట చేయాలనిపించలేదు. అందుకని చెప్పేసి జస్ట్ చారుతోటి సరిపెట్టుకున్నాము. ఇక కొంచెం చికెన్ ఫ్రై ఉండే ఫ్రిడ్జ్లో ఉంది, అది బయటికి తీసి వేడి చేసాము. ఇక దాన్ని కాంబినేషన్ చారు అయితే బాగుంటుందా? మీరు ఎంతమందికి ఆ చికెన్ ఫ్రై ఉన్న చారు అంటే ఇష్టం నాకు చెప్పండి. నాకు అది చాలా ఇష్టము, మంచిగా ఉంటుంది. ఉత్త చికెన్ కర్రీ కంటే కూడా చికెన్ ఫ్రై ఉన్న చారు. సో ఇదైతే మా అత్తయ్య స్టైల్. ఇలా ఇన్ని రకాలుగా చారులు చేసుకుంటారు కదా. సో ఇదొకటి. ఫస్ట్ చింతపండు పిసికేసి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు వేసేసి బాగా పిసికేస్తారు అన్నట్టు. దాన్ని పిసికేసి మళ్ళీ దాంట్లో పోపేస్తారు. నేను ఇక్కడ చేస్తుంటే నేను ఏదో చేసేస్తున్నానని వాడు వచ్చి ఏది చూపి 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 అని అన్నాడు. వాడికి చూపించాను, కొంచెం నోట్లు వేసాను, ఫుల్గా అనిపించింది. మళ్ళీ రాను కూడా రాలేదు వాడు. ఇక వాడి కోసం అయితే సపరేట్గా ఏం తీయను, చారే కొంచెము కొద్దిగా చాలా కొద్దిగా నెయ్యేసి పెట్టేస్తాను. ఇక అలా అయితే గడిచింది మంచిగా ఈరోజు. ఇదైతే నా పీరియడ్స్ తర్వాత నెక్స్ట్ డే నేను ఎట్లా క్లీనింగ్ చేసుకుంటాను అనే రొటీన్ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఎప్పుడు అదే మార్నింగ్ రొటీన్స్ ఏం షూట్ చేద్దాము అని చెప్పేసి. సో ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే మీకు తెలిసిందే కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.